మారుతారు అని చెప్పేసి దురుద్దేశము లేదు నాకు. మారాలి అని చెప్పేసి ఆలోచన లేదు. చెప్పాలి కాబట్టి అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా అంతే. కొన్ని రోజులుగా కొన్ని వ్యవహారాలు చూస్తా ఉంటే గ్యాంగ్స్ ఆఫ్ వాజేపూర్, మిర్జాపూర్ ఈ సినిమాలు ఈ సంబంధించిన నిజ సంఘటనలు గుర్తుకొస్తా ఉన్నాయి. మనం పని చేసుకొని బ్రతికే వాళ్ళమా లేదు అనుకుంటే ఫ్యాక్షనిస్టులమో అర్థమైతే లేదు. చెత్త బండ్లకు సంబంధం లేకుండా, ఆ యూనియన్స్ కి సంబంధం లేకుండా, ఆ వాతావరణానికి సంబంధం లేకుండా ప్రైవేట్ గుంపులను పెంచి పోషించుకునే దందా చేసుకుని బ్రతికే దాదాగిరులమో లేదు అనుకుంటే కార్మికుడికి వచ్చే సమస్యని పరిష్కరించే లీడర్స్ ఏమో అర్థమైతే లేదు వ్యవహారం. ఎప్పుడైనా సరే ఏ మనిషికైనా సరే అహంకారం తలకెక్కింది, నియంత ధోరణికి సంబంధించిన లక్షణాలు కనబడతా ఉన్నాయి అని చెప్పేసి అంటే ఉత్తగా మట్టి కొట్టుకోపోతాడు చరిత్రలో. మచ్చుకు కొన్ని మాట్లాడుకుంటే రావణాసురుడు తమ్ముడే చెప్పిండు విభీషణుడు, అన్నా ఇది తప్పే నువ్వు చేసేది అని చెప్పేసి అంటే నువ్వేంద్ర నాకు చెప్పేది అన్నాడు. పుడిచిపోయిండు. వాలి ఎంతటి బలవంతుడు అని చెప్పేసి అంటే ఎదురుగా శత్రువు నిలబడ్డా సరే శత్రువుకు సంబంధించిన సగం బలాన్ని తన కంటి చూపుతోని వశీకరణ శక్తితో గుంజేసుకుంటాడు. సగం బలం. నువ్వు ఎంత తోపైనా సరే ఎదురుగా నిలబడ్డా అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సగం బలం గుంజేసుకుంటాడు వాలి. అలాంటి వాలి చెట్టు చాటు నుండి చంపబడ్డాడు. బాణం చెట్టు చాటు నుండి వచ్చింది. ఇగో ఇట్లా కుడిసిపోతాం. నియంత్రణ లక్షణాలు వచ్చినాయి మనకు అని చెప్పేసి అంటే చెప్పినా కదా మారుతారు అని చెప్పేసిన దురుద్దేశం నాకేం లేదు. కాకపోతే చెప్పాలి అని చెప్పేసిన ఆలోచన తప్ప. అంతే. ఉంటా మరి ఇక.